శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 94వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు చంద్రమండలాన్ని అమ్మవారి అలంకార పరికరంగా వర్ణిస్తున్నారు, అలంకార భరిణగా భావిస్తున్నారు. ఆ అందమైన కవిత్వ రీతిని మనం కూడా మనసారా అందుకుందాం. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరై మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. చాలా అందమైన కవిత్వం. అమ్మా, లోకంలో జనులు చంద్రమండలంగా దేనినైతే భావిస్తున్నారో అది నీవు కస్తూరి మొదలైన వస్తువులను పెట్టుకునే భరిణమ్మా. దేనిని చంద్రమండలంలోని కళంకం అని లోకపు జనులు భావిస్తున్నారో అది నీవు అలంకారం కొరకు ఉపయోగించే కస్తూరి. చంద్రబింబంలోని జలతత్వం ఏదైతే ఉందో అది నీవు అలంకారం కొరకు వాడుకునే పన్నీరు. అదేవిధంగా చంద్రకళలుగా భావింపబడేవి పచ్చకర్పూరపు పలుకులు. నీవు ప్రతిదినం వాటిని ఉపయోగించటం చేత తరుగుతున్న ఆ వస్తువులను నీదు సేవకుడైన బ్రహ్మగారు మరలా మరలా నింపుతున్నాడమ్మా అంటున్నారు చమత్కరిస్తూ ఆదిశంకర భగవత్పాదుల వారు. చంద్రకళలకు తరుగు పెరుగు ఉన్నది, కానీ అమ్మవారు మాత్రం శాశ్వతమైన షోడశీ కళ. ఈ విధంగా అమ్మవారి శాశ్వతత్వాన్ని గుర్తు చేస్తూనే సర్వము అమ్మవారి అధీనములో ఉన్నది అన్న భావనను మనస్సులో కదిలింపజేస్తున్నారు, మెదిలింపజేస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.